వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో టీడీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల తీర్పును అర్థం చేసుకోకుండా ప్రజా సమస్యల పేరుతో నిరసనలు చేయటం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. రైల్వే కోడూరు ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఏదైనా ఉంటే ఇంకా 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకొని లాస్ట్ ఎన్నికలప్పుడు రండి. మీరు దాని నుంచి ప్రజలను తప్పించడానికి ఈరోజు వెన్నుపోటు అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల ముందుకు వచ్చారు. ఎవరిది వెన్నుపోటో, ఎవరిది గుండెపోటో, ఎవరిది గొడ్డలిపోటో అందరికీ ప్రజలందరికీ తెలుసు. అభివృద్ధి పదంలో ఉండే ఈ రాష్ట్రంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దని, ఆనందంగా ఉండే ప్రజలను ఆనందంగానే ఉంచాలని తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈరోజు కోడూరులో ఒక చిన్న ఎగ్జాంపుల్, రాష్ట్రాన్ని మనం పక్కన పెడితే, కోడూరు నియోజకవర్గాన్ని కూడా పక్కన పెడితే, కోడూరు గ్రామ పంచాయతీలో జరిగే అభివృద్ధి రాష్ట్రానికి బలమానం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 60 లక్షలతో గుంజిన ఏపీకి రక్షణ పని జరుగుతూ ఉంది. ప్రారంభమైన నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ ఎన్డీఏ ముఖ్యమంత్రికి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. ఈరోజు వైసీపీ వాళ్ళు మన కోర్టులో కానీ రాష్ట్రమంతా కానీ ఏదో వెన్నుపోటు, నేటి వెన్నుపోటు అని ఏదో రకరకాలుగా ధర్నాలు, చిత్రపటాలు చెప్పడం జరిగింది. వెన్నుపోటు అంటే వాళ్ళకి అర్థం తెలుసో లేదో